పిల్లని పెళ్లికి పోతున్నాము. ఇది నిజంగానే రోల్స్ రాయిస్ కారా? సరిపోతాయి. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇద్దరమ్మా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. తెల్వని పెళ్లికి పోయినా ఉత్తి చేతులతో పోతే బాగుండదంట. బొకే గానీ గిఫ్ట్ గానీ తీసుకుందామని అనుకున్నాము. గిఫ్ట్ అంటే నార్మల్ గా గిఫ్ట్ అందరు ఇస్తారు కదా. ఇప్పుడు ఎంత గిఫ్ట్ చేయాలన్నా 1000-1500 పడతాయి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే నేనే తీసుకున్నా అనేది రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. నేను సరేనా? బాయ్. వెళ్ళేది ఎలాగో తెలియని రిసెప్షన్కి వెళ్తున్నాము, తెలియని మనుషుల దగ్గరికి వెళ్తున్నాము, తెలియని ప్లేస్కి వెళ్తున్నాము. సో కాబట్టి వెళ్ళేది చిన్న ప్లేస్ కాకుండా పెద్ద ప్లేస్కి వెళ్దామని అనుకున్నాం. మధ్యలో కొంతమంది ఇలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వెళ్ళారు. అప్పుడే మా మేడం నాకు ఫోన్ చేసి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, ఆ ఫంక్షన్ హాల్కి వచ్చేసేయండి డైరెక్ట్ అని చెప్పేసి మా కాలేజ్ చెప్పేసింది. మేము కూడా సీదా వెళ్ళిపోయాం అక్కడికి. పెళ్లికి తోలుకొని పోవాలి అనుకుంటాం కానీ పెళ్లికి తోలుకొని పోయినాం అనుకో చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా తోలుకొని పోతే ఏడ ఎక్కడ పెట్టుకుంటారని అర్థమే కానీ ఎందుకు అదే కదా ప్రాబ్లం నాకు. ఇప్పుడు కాదు బండి ఉండింటే ఇంకెక్కువ దింపుతుండే అసలు. ఇప్పటికే వెళ్ళిపోతుండే అసలు. పెళ్లి కొడుకు నాకు తెలియదు, పెళ్లి పిల్ల నాకు తెలియదు. డైరీ వెళ్ళి ఇప్పుడు అంతే, ఒక డైరీ వేస్తున్నాం అంతే. చిన్న ఫంక్షన్ హాల్ కాదు అసలు, ఇది చాలా పెద్ద ఫంక్షన్ హాల్. ఓ క్రౌడ్ చూడ అసలు మామూలు క్రౌడ్ లేడు అసలు. ఇక్కడ బైక్లు ఇక్కడ చిన్నగా లేదు అసలు. బొకే షాప్లో తీసుకున్న బొకే అయితే ఇదే. నాకు వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ పడింది. 800కి వేరే మాట తీసుకొస్తున్నాను. తీసేసి పట్టుకొని పోదాం. ఇక పట్టుకొని పోయి ఆ పిల్లతో ఇప్పించుతుంది లేకపోతే అక్క ఆమె ఇద్దరిని పంపిస్తాం. ఇక అందరం కలిసి నేను ఎక్క అందరం పోతుంది. నేను ఎక్కడ అసలు చాలా వస్తున్నాడు. బాగా చెకింగ్ చేస్తుంది మొత్తానికి. ఇది నిజంగానే రోల్స్ రాయిస్ కారా? బాగుంది సార్. 1930 నుంచి 1915 మధ్యలో డిజైన్ చేసిన రోల్స్ రాయిస్ వింటేజ్ కార్ ఇది. ఎక్కువ బరాత్లకి పెళ్లిళ్ళకి యూజ్ చేస్తుంటారు. రెంట్కి తెచ్చినట్టున్నారు ఇది మెయిన్ గా. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. మొత్తానికి లోపలికి వచ్చేసాం, కూర్చున్నాం. లైవ్ బ్యాండ్ ఉంది, దాన్ని ఎంజాయ్ చేసాం. తర్వాత ఫోటోలు దిగాం. స్టేజ్ మీదకి ఎక్కేసి ఫోటోలు కూడా దిగేసి కిందికి దిగేసి డిన్నర్ చేసి అటు నుంచి అటే ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో ఇప్పటికింతే. బాయ్ బాయ్. ఇప్పుడు మేము పోయేది ఏడికంటే పిల్లని పెళ్లికి పోతున్నాము. అట్లా పెడతారు ఎవరన్నా? నిజంగానే పిల్లని పెళ్లికి పోతున్నాం. గమ్మత్ చేస్తున్నావా? నాకు ఎస్ఎన్సీ లో కార్డు వచ్చింది, నువ్వు గమ్మత్ చేయకు. హాయ్ ఫ్రెండ్స్, మా డాక్టర్ ది మ్యారేజ్ అయింది 26 కి. ఇవాళ రిసెప్షన్ ఉంది, మేము అటెండ్ అవ్వబోతున్నాం. ఆ పిల్ల నేను ఫస్ట్ పోదామన్నా అంటే వద్దన్నాగా. నేను వద్దన్నందుకు తర్వాత మళ్ళా గంటకు ఫోన్ చేసి పద్మకోళ్ళ కూడా తెలుసు అంటేనే ఆ సారు పోదాం మరి అందరం కలిసి అంటే సరే మరి అట్లా అయినా సరే పోదాం అంటే నేను అన్నా ఇక ఈ పిల్ల ఇంటర్ లేదురా నాయన అని చెప్పి అలిగి కూర్చుంది మళ్ళీ నైట్కి. నాకేమో నచ్చదు. వాళ్ళ సిస్టర్స్ గ్రూప్ ఉంది, ఓకే వాళ్ళు 10 మంది అయినా పర్లేదు 20 మంది అయినా పర్లేదు అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి అయితే ఈమెకు ఒక్కదానికే కదా ఇన్విటేషన్ అయితే. ఇప్పుడు ఈమెకు ఒక్కదానికి ఇన్విటేషన్ ఉంటే మా అందరం కలిసి పోకడం ఏందో నాకు అర్థమైతే లేదు అసలు.